కన్నులతో చూసేది. రచనా గళం మీ కొచ్చెలకోట జగదీష్. ఎందులో ఆడుతోంది అన్నాను. సంగం శరత్ నిన్ననే రిలీజ్. ఎలా ఉందో తెలీదు, కానీ విశ్వనాథ్ సినిమా కదా, చూడొచ్చు అన్నాడు అన్నయ్య. అప్పటికింకా వాడికి పెళ్లి కాలేదు. స్వాతికిరణం సినిమా వచ్చిందనగానే బయలుదేరిపోయాం. మనమేమో హౌస్ సర్జన్ చేస్తున్నాం, అన్నయ్య ఏమో ఉద్యోగం. ఇద్దరం కలిసి చూసేవాళ్ళం సినిమాలవి. బండి లేదు. వెళ్ళేటప్పుడు బస్సు దొరికింది. జోడుగుళ్ళపాలెం బస్ స్టాప్కి మా ఇంటికి 1/2 కిలోమీటరే దూరం. అంతా బీచ్ రోడ్డే. ఇంట్లోంచి బయటకు రాగానే తోరణాల్లో 4 బస్సులు వెళ్ళిపోతూ కనిపించేవి. ఉసూరు అనిపించేది. అవన్నీ ఋషికొండ నుంచి వచ్చేవి. బస్ స్టాప్కి పరిగెత్తి వెళ్ళాం. ఒక్కొక్కసారి ఎవరైనా అలా పరిగెడుతుంటే బస్సు ఇంకొంచెం స్పీడ్ పెంచేసేవాడు. చచ్చి చెడి బస్ స్టాప్ చేరుకుని బస్సు ఎక్కబోతుంటే అద్దం నుంచి చూసి మరీ లాగించేసేవాడు. మాకు అప్పటికి బూతులు అవి అంతగా రావు. ఏవో తెలిసి 4 తిట్లు తిట్టుకుని అక్కడే పడి ఏడిచేవాళ్ళం. మళ్ళీ A900 17Bనో వచ్చేదాకా బాహుబలి 2 కోసం చూసినట్టు ఎదురు చూసేవాళ్ళం. ఆ రోజు మా అదృష్టం కొద్దీ బస్సు బాగానే దొరికింది. సినిమా చూసి మనసంతా దిగులైపోయింది. నేను టక్ చేసుకునేవాడిని కాబట్టి చొక్కాతో కళ్ళు తుడుచుకోవడం కుదరక చేత్తోనే కానిచ్చేశాను. అన్నయ్య ఎప్పుడూ టక్ చేసేవాడు కాదు, అంచేత వాడికి కుదిరింది. బయటకు వచ్చేటప్పటికి బస్సులు లేవు. ప్రతి బస్సు మీద మద్దిలపాలెం డిపో అని బోర్డు పెట్టేసుకుని వెళ్ళిపోతున్నారు. జనమేజయుడు సర్పయాగం చేస్తుంటే లోకంలో ఉన్న పాములన్నీ వచ్చి మంటలో పడిపోయినట్టు ఈ వైజాగ్లో బస్సులన్నీ 9 అయ్యేటప్పటికి మద్దిలపాలెం డిపోకి వెళ్ళిపోయేవి. మాకు అసలు మద్దిలపాలెం డిపో ఒకసారి చూద్దామనిపించేది. అన్ని బస్సులు ఎక్కడ ఆపుతారా అని. బూతులు రాని కారణంగా మళ్ళీ మరోసారి వీళ్ళ మొహాలు మండ 9:15కి డిపో ఏమిట్రా బాబు అని చాదస్తం తిట్లు తిట్టుకుంటూ ఆటో స్టాండ్కి వెళ్ళాం. మమ్మల్ని చూసి ఒక పొట్టి ఆటో డ్రైవర్ వచ్చి అడిగాడు ఎక్కడికి వెళ్ళాలని. విశాలాక్షి నగర్ అని అన్నయ్య, జోడుగుళ్ళపాలెం నేను ఒకేసారి అన్నాం. జోడుగుపాలెంలో దిగి నడిచెళ్తావా, ఎందుకు అలా అన్నావు అంటూ కోపడ్డాడు అన్నయ్య. మన కాలనీ పేరు ఎవరికి తెలియదు కదా, అదైతే అందరికీ తెలుసని అంటూ నసిగాను. విషయం ఏంటంటే ఆటో అతనికి రెండూ తెలియవు. అతను మేము వెళ్లాల్సింది చాలా దూరం అన్న విషయం మాత్రం గ్రహించాడు. వెంటనే ఇంకొక అతన్ని పిలిచాడు చూడమని. మేం చెప్పగానే చెయ్యి బాగా చాపి, ఓ ఆ డైలీ ఫారం కేసే అదేనా, అదేరా మన రాత్రి పోలీస్ క్వార్టర్స్కి వెళ్ళావు కదరా నువ్వు, అటే బే అన్నాడు పక్కవాడితో. అతను చాలా పొడుగున్నాడు. చేతులు చాలా దూరం చేపాడు. దాంతో మాకు అర్థమైంది పొట్టివాడు పొడుగువాడిని ఎందుకు పిలిచాడు. వీళ్ళు మనల్ని దోచుకోవడానికి ప్లాన్ వేస్తున్నారని అర్థమయ్యి ఎంత అని అడిగాం భయంగా. నైట్ రిటర్న్ ఉండదు సార్, ఊరవతలు కదా, చూసి ఇవ్వండి సార్ అంటాడు. చెప్పడు. ఏనిసార్లు అడిగినా అదే మాట. ఇక లాభం లేదని అత్తారింట్లో అడుగుపెట్టే కొత్త పెళ్లి కూతుర్ని భర్త పేరు చెప్తే గానీ లోపలికి రానివ్వనట్టు నువ్వు ముందు చెప్తే గానీ ఆటో ఎక్కం అనేసి భీష్మించుకుని నిలబడ్డాం. 100 అన్నాడు. అమ్మో 100 అంటూ పక్క ఆటో దగ్గరికి వెళ్ళాం. మళ్ళీ మొదలు. ఎక్కడ సార్ అది అన్నాడు గడ్డ మీద వేలు పెట్టుకుని. పోలీస్ క్వార్టర్స్ దాటాక అని మేము అనగానే ఇతనేమో చెయ్యి ఆకాశంలోకి ఎత్తాడు. ఓ అదా తెలుసు సార్, అబ్బో చాలా దూరం సార్ అన్నాడో లేదో మేము ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం. ఇంతకు ముందు అతను కనీసం భూమి మీదే చూపించాడు. ఇతను ఏకంగా ఆకాశంలోకి చెయ్యి ఎత్తేసాడు. లాభం లేదని భూమి మీద డ్రైవర్ దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ మొత్తానికి 80 ఒప్పించి ఇల్లు చేరాం. ఆ ఇంట్లో ఉన్ననాళ్ళు అదే పరిస్థితి. ఆటో వాళ్ళంతా ఒకే రకమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారని తీవ్రమైన నిర్ణయాలు తీసేసుకున్నాను. వాళ్ళ బండి వెనకాల రాసే రాతలకి, వాళ్ళ నిజస్వరూపానికి మా ఇంటి నుంచి జగదాంబ జంక్షన్ అంత దూరం అని కూడా అనేసుకున్నాను. 6 నెలల తర్వాత మా అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది. నాకంటూ ఓ బండి కొన్న తర్వాత మనం కాస్త స్వేచ్ఛా విహంగంలా మారాం. వాడు పనిచేసే కంపెనీకి దూరమని పెద్దబల్తెరు వెళ్ళిపోయాడు. మనం చదువు అయిపోయాక ఉద్యోగరీత్యా రాష్ట్రం అంతా తిరిగి మళ్ళీ వైజాగ్ వచ్చి పడ్డాం. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి 1 నెల రోజులే అయింది. అగనంపొడి మొదటి పోస్టింగ్. అది వైజాగ్ నుంచి హైవే మీద వెళితే 25 కిలోమీటర్ల దూరం. ఓ రోజు రాత్రి టీవీ చూస్తుండగా జర్రమంటూ పేజీలు మోగింది. ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉంది, అర్జెంటుగా వస్తారా అని. టీవీలో వార్తలబ్బాయి తుఫానుంది, ఎక్కడికి కదలకండి, ముఖ్యంగా చేపలు పట్టేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. నేను ఎలాగో చేపలు పట్టడానికి కాదు కదా వెళ్ళేది అని చెప్పి కమింగ్ అని పేజ్ చేసేసాను. బండి మీద వెళ్ళడం రిస్కు. రాత్రి 10 దాటింది. అప్పుడే బయటకు వచ్చి నిలబడ్డాను. చిమ్మ చీకటి. ఊరంతా కరెంటు తీసేశారు. సముద్రం నుంచి విపరీతంగా హోరుగాలి వీస్తోంది. 2-3 ఆటోలు ఆపడం, వాళ్ళు మీకు అసలు బుద్ధి ఉందా, ఇంత రాత్రిప్పుడు అక్కడికి రమ్మంటారా అనడం అయ్యాయి. ఆఖరికి ఒక ఆటో అతను ఆపాడు. కానీ అందులో డ్రైవర్ లేడు. ఉలిక్కిపడి కళ్ళు నూలుకొని చూస్తే
అయ్యప్ప భక్తులు నల్ల డ్రెస్ వేసి కూర్చున్నాడు ఒక అతను. ఆ చీకట్లో అందుకే కనబడలేదు. అతనికి ఏం అర్థమైందో తెలియదు కానీ వస్తానంటూ బయలుదేరాడు. అకేపాలెం ఏరియా దాటేటప్పటికి గాలి ఉధృతమైపోయింది. సన్నగా వాన మొదలైంది. పాపం అతను అలాగే మాట్లాడకుండా తీసుకెళ్తున్నాడు. గాజువాక దాటగానే అతనికి అనుమానం వచ్చింది. ఇంకా ఎంత దూరం స్వామి అన్నాడు. 7 కిలోమీటర్లు. ముందే చెప్పాను కదా అన్నాను. స్వామి అటునుంచి ఎలా రావడం? గాలి వాన. ఇక్కడే దిగిపోండి స్వామి, వేరే బండి చూసుకోండి అంటూ బాంబు పేల్చాడు. ఈలోగా మళ్ళీ పేజర్ మోగింది. నొప్పులు చాలా ఎక్కువగా వస్తున్నాయి, త్వరగా రమ్మని. పాపం అతనికి ఆ విషయం చెప్పేటప్పటికి, సరే ఎక్కండి స్వామి, ఒక తల్లిని కాపాడుతానని అంటున్నారు కదా అంటూ మళ్ళీ బయలుదేరాడు. ఆటోని సైతం ఎత్తిపాడేసినంత గాలితో భోరున వర్షం. ముందు ఏముందో కూడా తెలియనంత చీకటి. ఎలా డ్రైవింగ్ చేశాడో ఆ శబరిమల వాసనకే తెలియాలి. ఏటకాలకి ఆటో వచ్చి హాస్పిటల్ ముందు ఆగింది. లోపల నుంచి 10 మంది వచ్చారు. ఆ క్షణం నాకు నేనే పెద్ద హీరోలా కనబడ్డాను. కారణం, అప్పటికి 108 వాహనాలు అవి లేవు. అనుకున్న వెంటనే పేషెంట్ని పెద్ద హాస్పిటల్కి పంపేయడానికి సౌకర్యాలు అంతగా లేవు. అందుకే నా కోసం అంతలా ఎదురు చూశారు. అంతే తప్ప మనం ఏదో పెద్ద తోపని కాదు. పేషెంట్ బంధువుల్ని ఆటో డబ్బులు చెల్లించమని డాక్టర్లు చెప్పి పంపించారు. నేను వద్దని వారించి అతన్ని పంపేశాను. నొప్పులతో ఎగిరెగిరి పడిపోతోంది ఆ పిల్ల. పొట చూస్తే కొండలా ఉంది. ఆలస్యం చేయకుండా వెంటనే మతీ చేశాను. చకచకా కోసి పడేశారు. 5 నిమిషాల్లో కెవ్వుమంటూ ఓ గుంటది బయటకు వచ్చింది. అందరి మొహాల్లోనూ విపరీతమైన రిలీఫ్. అయినా పొట పరిమాణం ఏం తగ్గలా. డాక్టర్ మళ్ళిద్దరికి అనుమానం వచ్చి చూస్తే లోపల మరో బిడ్డ ఉన్నట్టు తెలిసింది. వెంటనే డెలివరీ చేసేశారు. ఈసారి గులాబ్ జామ్ గడు. అక్కడున్న 20 మంది మొహాలు దేదీప్యమానంగా వెలిగిపోవడం మొదలెట్టాయి. స్కానింగు లేదు, పాడు లేదు. ఆ పిల్ల అదే రావడం. ఎవరికి ఏది ముందుగా తెలిసే అవకాశమే లేదు. మొత్తానికి కథ కంచికి. మరి నేనింటికి అబ్బే, ఆ తుఫాను వల్ల హాస్పిటల్లో 2 రోజులు ఉండిపోయి 3వ నాటికి కొంప చేరాను. ఆ 2 రోజులు అభిమానంతో పందెం పోతులు మేపినట్టు మేపారు హాస్పిటల్ వాళ్ళు నన్ను. చేసే వృత్తి ఏదైనా సరే మానవత్వం ఉన్న చోట ఆ వృత్తికే గౌరవం ఆపాదించబడుతుందని నాకు అర్థమైంది. అంతవరకు ఆటో వాళ్ళ మీద నాకుండే ఏకపక్షాభిప్రాయం మారిపోయింది. ఆ బిడ్డల్ని తల్లిని కాపాడడానికి ఆ వ్యక్తి రూపంలో దేవుడే వచ్చాడేమో. శాస్త్రానికి అందని రహస్యమే అది. మీ కొచెర్లకోట జగదీష్.